ఈ అమ్మాయి ఒక పెద్ద నిమ్మకాయని ప్లేట్లో పెట్టుకొని ముందుకి నడుస్తూ ఉంటుంది. ఇది చూసిన చుట్టుపక్కల ఉన్న ఏలియన్లన్నీ ఎంతో ఆనందంగా అరుస్తూ ఉంటాయి. రాజు కూడా ఈ అమ్మాయిని చూసి ఎంతో ఆనందిస్తాడు. అప్పుడే అమ్మాయి రాజు దగ్గరికి వెళ్ళగానే ఆ రాజు ఆ నిమ్మకాయని తీసుకుని ఈమె తలపై పిండుతాడు. ఈ అమ్మాయికి ఈ రాజు ఇలా ఎందుకు చేస్తున్నాడో అస్సలు అర్థం కాదు. ఇప్పుడే ఉన్నట్టుండి ఆ రాజు ఒక విచిత్రమైన మిషన్ ని బయటకి తీస్తాడు. ఆ మిషన్ ని చూసిన అమ్మాయి భయపడి పారిపోతుంది. కానీ అక్కడే ఉన్న ఏలియన్స్ ఈ అమ్మాయిని పట్టి రాజు దగ్గరికి తీసుకుని వస్తారు. యాక్చువల్లీ ఈ రాజు ఆ అమ్మాయి మెదడుని తినాలని చూస్తాడు. అప్పుడే అక్కడున్న ఏలియన్ లో ఒక ఏలియన్ వచ్చి ఈ అమ్మాయిని బంధించిన ఏలియన్స్ అందరినీ కొట్టి కింద పడేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి కూడా ఆ ఏలియన్స్ తో ఫైట్ చేస్తుంది. అప్పుడే ఆ ఏలియన్ ఆ రాజు మెడని కోసేస్తాడు. ఇది చూసిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. దాంతో ఈ అమ్మాయి ఆ ఏలియన్ పై కోప్పడి అసలు నువ్వెవరు, నన్నెందుకు కాపాడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడే ఆ రాజు కిరీటం ఈ అమ్మాయి తలపై పడడంతో ఈమె అక్కడే స్పృహ కోల్పోతుంది. ఆ తరువాత ఈ ఏలియన్ లోపల ఉన్న రాక్షసుడు బయటకి వచ్చి ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లాగా మారి ఆమెని నమ్మించడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ అమ్మాయి అస్సలు నమ్మదు. ఆ ఏలియన్ ని ఒక పీకు పీకుతుంది. దాంతో అతను మళ్ళీ ఏలియన్ రూపంలోకి వచ్చేస్తాడు. ఆ తరువాత ఈ ఏలియన్ ఆ అమ్మాయిని అక్కడి నుంచి సేఫ్ గా బయటికి పంపించేసి తనే ఆ ఏలియన్లకి రాజైపోతాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.